తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అలాగే ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన వివాదం ఈరోజు అసెంబ్లీని కుదిపేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలంతా కూడా స్పీకర్ పోడియం వద్ద నిలబడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు, నినాదాలతో హోరెత్తిచ్చారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత గారు మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఈరోజు అసెంబ్లీలో అంతా కూడా వాళ్ళ నినాదాలు వినిపించారు, రౌడీ రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పి, ఏమంటారు? అసలు రౌడీ రాజ్యం, దోపిడీ రాజ్యం అని చెప్పడానికి వాళ్ళకి అసలు నైతిక హక్కు లేదండి. ఎందుకంటే వాళ్ళ నాయకుడు పెద్ద దోపిడీదారుడు, దగాకోరుడు. అలాంటి విషయం ఇప్పుడు ఇక్కడ కాదు, మొత్తం ప్రపంచం అంతా తెలుసు ఆ విషయం. కాకపోతే వాళ్ళు ఎందుకు ఆ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారన్నది వాళ్ళ విజ్ఞత కింద మేము వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఆర్టీఓ అధికారి మీద అంటే ఈ సిచ్యువేషన్ అంటే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి. ఉద్యోగస్తులకి రక్షణ కావాలనో లేదనుకుంటే ఆర్టీఓ వాళ్ళకి రక్షణ కావాలని, ఎంఆర్ఓలకి రక్షణ కావాలని రకరకాలుగా మాట్లాడారు. ఒకటి ఫస్ట్ విషయం తెలియాల్సింది ఏంటంటే వీళ్ళ నాయకుడు తాలూకా తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ రోజుకి కూడా జైల్లో మగ్గుతున్నారు. ఎందుకంటే అతను చేసిన అవినీతి అంతటిని వాళ్ళ ద్వారా చేయించి, వాళ్ళని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ ద్వారా చేయించి ఈరోజు సుమారుగా అందరూ కూడా జైల్లో మగ్గే పరిస్థితి ఉంది. అంటే నిన్నగాక మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ఎయిర్పోర్ట్లోని ఒక అధికారి మీద దురుసుగా ప్రవర్తించారు. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బాబు అనే కలెక్టర్ గారి మీద ఎంత దురుసుగా వ్యవహరించారో ప్రపంచం మొత్తం చూసింది. అట్ ద సేమ్ టైం అదే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చి నన్ను సీఎం అని తాకుతున్నావు, నీ అంతు చూస్తాను, నీకు పెన్షన్ రాకుండా చేస్తాను నేను సీఎం అయిన వెంటనే అని ఒక వ్యక్తిని, నిన్ను కూడా జైలుకి తీసుకెళ్తా అని చెప్పేసి ఇలా ఉద్యోగస్తులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది వాళ్ళ నాయకుడా, మా నాయకుడా? చెప్పండి, ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు మా పైన కేసులు కడుతున్నారు, అలాగే ఐపీఎస్ అధికారి పైన దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ నేతలపైన కేసులు ఎందుకు కట్టలేదని? ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి చేశారంది కాదు, మాట పెరిగింది. దీని విషయంలోని చాలా పెద్ద మనసుతో ఒక కుటుంబ పెద్ద ఎలా వ్యవహరిస్తారో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని ముగ్గురిని పిలిచి వాళ్ళకి ఇంచుమించుగా దెబ్బలాడి మీరు అర్జెంటుగా వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పండి అంటే అంతే మంచి హృదయంతో ఒక ఎంపీ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్సీ ముగ్గురు కలిపి వెళ్ళి అదే అధికారికి వెళ్ళి సారీ చెప్పడం అన్నది ప్రజాస్వామ్యంలో మొట్టమొదటిసారి. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళి క్షమాపణ చెప్పగలిగారంటే వాళ్ళకి ఎంత పెద్ద హృదయం ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. తప్పులు అనేవి మానవ సహజం, ఎక్కడైనా జరగచ్చు. కానీ ఆ తప్పులను సరిదిద్దుకునే క్రమం అన్నది కూడా కంపల్సరీ ఉండాలన్నది ఈరోజు మా నాయకుడు నిరూపించారు. అది వాళ్ళు మర్చిపోయి ఈ రోజు వరకు నేను ఒకటి అడుగుతున్నానండి, ఇంత ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి, ప్రతిపక్ష హోదాలో ఉండి వాళ్ళ సభ్యులు చేస్తున్న అరాచకాలు కానీ ఎక్కడైనా ఒక్కరోజు క్షమాపణ చెప్పడం చూసాము మనం. అటువంటిది ఏమీ లేకుండా ఈరోజు ఇంపార్టెంట్ బిల్స్, ఒక రిజిస్ట్రేషన్స్ గురించి కానీ, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ గురించి కానీ, ఎక్సైజ్ బిల్స్ గురించి కానీ, అన్ని రకాల పంచాయతీరాజ్ సంబంధించి అన్ని బిల్స్ కూడా ఈరోజు మనకి ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ డే అని క్లియర్గా మనకి స్పీకర్ గారు కూడా బిల్స్కి ఈరోజు ఆఖరి రోజు మనం దీని మీద చర్చించుకోవాలి, కూర్చోండి అని చెప్పిన తర్వాత కూడా క్షమాపణ చెప్పిన ఇష్యూని మళ్ళీ రైజ్ చేసి తీసుకొచ్చి సభ ముందు పెట్టి సభను డిస్టర్బ్ చేయడం అన్నది వాళ్ళ తాలూకా కుట్రకు ఒక ప్రతీక. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి రానంత వరకు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి కూడా ఇద్దరు కలిసి చాలా మంచిగా బిహేవ్ చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ తాలూకా సమస్యలను కూడా మనకి ఇక్కడ ప్రతిబింబించారు అసెంబ్లీలో. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆ టైం నుంచి ఇంతవరకు కూడా వాళ్ళ పాప సీట్లలో కూడా కూర్చోకుండా పోడియం దగ్గర నుంచున్నారు. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. కనీసం వాళ్ళ తాలూకా ప్రజల తాలూకా వాళ్ళ నియోజకవర్గాల తాలూకా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అతను అవకాశం ఇవ్వట్లే. కానీ ఈరోజు పాపం నేను ఒకటే ప్రతిపక్ష సభ్యులకు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదులు మీ నాయకుడిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారినో, శ్రీకాంత్ రెడ్డి గారినో పెట్టుకుంటే కనీసం మీ నియోజకవర్గ సమస్యలు సభ ముందు పెట్టే అవకాశమైనా దొరుకుతుందని మాత్రం కోరుకుంటున్నాను. ప్రతిపక్ష నాయకులు మరో ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఏదైతే స్పీకర్ పోడియం దగ్గర ఐపీఎస్ అధికారికి క్షమాపణ చెప్పారు, కానీ కానిస్టేబుల్కి మాత్రం క్షమాపణ చెప్పలేదు. కానిస్టేబుల్ అంటే లెక్కలేదా, పోలీసులు అంటే లెక్కలేదా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఒక వ్యవస్థలోని ఈ కుటుంబ వ్యవస్థ అనేయండి, ఏదో రాజకీయ వ్యవస్థ అయినండి, న్యాయ వ్యవస్థ అనేయండి, ఏ వ్యవస్థలో అయినా క్షమాపణ చెప్పేటప్పుడు కుటుంబ పెద్దకి కానీ ఆ డిపార్ట్మెంట్ తాలూకా హెడ్కి చెప్తారు. అంతేగాని ప్రతి ఒక్కరికి పేరు పేరున క్షమాపణ చెప్తే ఒక రోజు సరిపోదు, 2 రోజులు సరిపోవు. అంటే వీళ్ళందరి తరపున పెద్దగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్షమాపణ చెప్పడం జరిగింది. అంతేగాని ఏదో అంటే
ఏదో మనం ఏదో సామెత చెప్పినట్టు ఉండదు. ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలను కూడా మనం తీసుకుంటామని చెప్పడానికి ఏదో ప్రొజెక్ట్ చేసేస్తున్నాం మేము ప్రజల్లోనే అన్న ఫీలింగ్లో ఉంటున్నారు తప్ప ఇదైతే కరెక్ట్ కాదు. ఏ వ్యవస్థలన్నా కుటుంబ పెద్దకు కానీ ఆ వ్యవస్థ తాలూకా పెద్దకు కానీ క్షమాపణ చెప్పడం అనేది ఒక ఆనవాయితీ. వైసీపీ నాయకుల్లాగా మా నేతలు యుగాలకు పోలేదు, చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెళ్ళి అధికారులకి క్షమాపణ చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించాడు. అటు అధికారులకి ఇటు పార్టీ నేతలకి మధ్య ఆయన కుటుంబ పెద్దగా వ్యవహరించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాడని చెప్పి ఎమ్మెల్యే అనిత చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈరోజు అసెంబ్లీలో ఇంపార్టెంట్ బిల్స్ ఉన్న సమయంలో కూడా ప్రతిపక్ష నాయకులు సభను జరగనీయకుండా చూసేదానికి ప్రయత్నం చేశారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా ఆమె హితవు పలుకుతున్నారు. కనబడుతున్న హరితో మధు, స్నేహ టీవీ, వెలగపూడి.